దీస్ ఆర్ ద మేజర్ బిజినెస్ ప్రెషర్స్. అంటే ప్రీవియస్ క్లాస్ లో మనము ఇంతవరకు చూసామా అంటే సోషలిస్టిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. దీస్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ నథింగ్ బట్ చేంజింగ్ నేచర్. అంటే ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ అంటే వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్లాంటింగ్ యువర్ ప్లాంటేషన్స్ అండ్ ప్లాంటేషన్స్ కావచ్చు, ఫారెస్ట్ లో ప్లాంటింగ్, లేకపోతే మనం ఉన్న చోట్ల ప్లాంటింగ్ చేయడం లేదు. వీఆర్ రిడక్షన్ ద లాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే పేపర్ నంబర్ 1 అంటే డాక్యుమెంటేషన్, హార్డ్ కాపీతో పేపర్ క్రియేట్ చేస్తున్నాం. పేపర్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందమ్మా? వెరాస్ ద ప్లాంట్ లో నుంచే ఎగ్జాక్ట్ చేసేదాన్ని పేపర్. అంటే చెట్లంతా కొట్టి దాంట్లో నుంచి ఎగ్జాస్ట్ చేసుకునేసి పేపర్ కావచ్చు, లేకపోతే దాన్ని డెమాలైజ్ చేసేదంతా Good morning, sir. ఎన్విరాన్మెంటల్ మార్నింగ్ అంత రిడక్షన్స్. దే ఆర్ గోయింగ్ టు రిడక్షన్ ఫర్ సొసైటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్స్. సొసైటీకి కానీ మనకి ఎన్విరాన్మెంటల్ తగ్గింద ఇంక్రీజ్ అయితే మనకేమవుతుందో రైనీస్ కావచ్చు, సరౌండింగ్ ఉన్న నేచర్ కావచ్చు, డిస్ట్రాయ్ కాకుండా ప్రొడక్ట్ అంటే వన్ పార్ట్. ఓకేనా? ఇదంతా మనకు బెనిఫిట్. అంటే ఈడీఐలో పోతే ఎలక్ట్రానిక్ మోడ్ లో పోతే ఏమవుతుంది, అదంతా మనకి అవసరం పేపర్ లాస్. మార్నింగ్ సార్. అంటే పేపర్ డిడక్షన్స్ కానీ మొత్తం తగ్గిపోతుంది, దానికి యూసేజ్ తగ్గుతుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. అంటే ఎలక్ట్రానిక్ మోడ్ లో ఉన్నప్పుడు మనకు కూడా ఈజీ టు ఆపరేట్ ద దే ఆర్ గోయింగ్ టు ఈజీ టు ఆపరేట్ ద కస్టమర్స్. అంటే ఈజీగా కస్టమర్ యొక్క డేటాని కన్సంప్షన్ చేసుకునేసి దే కెన్ ట్రాన్స్ఫర్ ఈజీలీ వితౌట్ యూజింగ్ ద నంబర్ ఆఫ్ పేపర్. ఒక ఏ4 పేపర్ తీసుకుని మీ యొక్క నేమ్ అడ్రస్ రాసుకుంటా అట్లా ఎంత మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ జాయిన్ అవుతుంటారమ్మా, వాళ్ళకి అడ్రసెస్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుంటా అంటే మిలియన్స్ ఆఫ్ పేపర్స్ ఆల్సో లాస్. అంటే ఎక్కడి నుంచి ఎగ్జాస్ట్ అవుతుంది? ద బేస్ ఈస్ ద ప్లాంట్. అంటే ప్లాంట్ నుంచి ఎగ్జాస్ట్ అవుతుంది. మనము ప్లాంట్ కూడా కటింగ్ ప్లాంట్ అనేది ఎగ్జాస్ట్ యూసేజ్ తగ్గితే ఆటోమేటిక్ గా దానికి యూజ్ తగ్గితే దానికి గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ మా. సి వాట్ ఆర్ ద మేజర్ బిజినెస్ ప్రెషర్స్? కామన్ గా బిజినెస్ ప్రెషర్స్ అంటే ఎట్లుంటుందమ్మా? నథింగ్ బట్ కామన్ గానే బిజినెస్ అన్నప్పుడు వీ వాంట్ టు గ్రో ద బిజినెస్ స్టెప్ బై స్టెప్ గా మనం బిజినెస్ నే ఇంక్రీజ్ చేసుకుంటేనే మన బిజినెస్ రన్ అవుతుంది. లాస్ట్ లో పోతే బిజినెస్ ఎందుకు రన్ చేస్తాం? వాట్ ఆర్ ద బిజినెస్? సి మార్కెట్ అండ్ ఎకనామిక్ ప్రెషర్స్. కామన్ గా మార్కెట్ అండ్ ఎకనామిక్ ప్రెషర్స్ హూ ఇస్ నథింగ్ బట్ అండ్ కాంపిటీటర్స్ ఇస్ ద మార్కెట్. ఓకేనా? మీ యొక్క ప్రోడక్ట్ నవేడేస్ మీరు ఏదన్నా ఒక కంపెనీ కానీ లేకపోతే ఒక హోటల్, సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ మే క్రియేట్ ఇన్నోవేషన్స్ ఆఫ్ ద ఇన్నోవేషన్ గా ఎవరికి లేకుండా మీరు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అనదర్ కాంపిటీటర్ విల్ బి అవైలబుల్. అంతేనమ్మా? ఏదైనా ఒక ప్రోడక్ట్ కావచ్చు, మార్కెట్ లో ఉండే అవైలబిలిటీలో ఏదైనా కానీ మీకు ఇన్నోవేషన్ గా దొరికినప్పుడు ఇమీడియట్ గా మీకు కాంపిటీటర్ వస్తారు. వేర్ ఇస్ ద కాంపిటీటర్? అంటే మీతో కూడా ఉండేవాడు కావచ్చు, లేకపోతే మీ యొక్క బిజినెస్ గ్రోత్ లో చూసి ఇది పెడితే మనకు కూడా బాగుంటుంది అనేవాడు కావచ్చు అన్నమాట. దీస్ ఆర్ ద మార్కెట్. అట్ ప్రెసెంట్ జరిగే మార్కెట్ సిచ్యువేషన్స్ ఇట్లే జరుగుతుంది. వెరాజ్ ద ఎకనామిక్ ప్రెషర్స్ అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మనము ఎకనామికల్ గ్రోత్ నథింగ్ బట్ గ్లోబల్. ప్రపంచంలో ఉండే వాల్యూస్ కూడా మీకు ఈక్వల్ గా ఉండాలి. అంటే పక్కనోడు 1000 రూపాయలు కాబట్టి నువ్వు 2000కి అమ్మేకి పాసిబిలిటీస్ అయితే లేదు. దట్ ఈస్ కన్జ్యూమ్ అంటే లా. వాట్ ఆర్ ద లాస్? అంటే దానికి మినిమం వాల్యూస్ ని బేస్ చేసుకునేసి దానిపైన ఎక్కువ అమ్మరు, ఇంక్లూడింగ్ ఈ జిఎస్టి అంతా ఇంక్లూడ్ అయినా కూడా దానికి ఎంఆర్పి ఇస్తాడు. ఓకేనా? దాని యొక్క రేట్ పైన ఎగ్జాస్ట్ కాకూడదు. దాన్ని గ్లోబల్ ఎకనామిక్ అంటారు. నెక్స్ట్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు యూరోపియన్ మార్కెట్. అంటే యూరోపియన్ అమెరికన్ ఎక్స్చేంజ్ కి మనము కంపారిజన్ దాని యొక్క వాల్యూస్ నే బేస్ చేసుకునేసి ఆడ ఏమి ఫిక్స్ చేస్తారు దాని వాల్యూనే ఆల్ ఓవర్ ద గ్లోబ్ విల్ బి మెయింటైన్. సి వాట్ ఆర్ ద సోషలిస్టిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్? చేంజింగ్ ద నేచర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అంటే వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద వర్క్ ఫోర్స్. మనం ఉండే వర్క్ ఫోర్స్ నే తగ్గిస్తున్నాం. ఎందుకు తగ్గిస్తున్నాం అంటే మనకు నీడ్ ఏమి దానివల్ల కూడా బెనిఫిట్స్ వస్తుంది. ఆఫీస్ ఆటోమేషన్స్, ఈ ఎలక్ట్రానిక్ డేటాగా మీ యొక్క ప్రోడక్ట్స్ పిక్చర్ తీసుకొని ఫోటోలు అంతా కూడా చూడండి. వేరాస్ జనరేషన్ చేంజ్ కానీ వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద న్యూ టెక్నాలజీ. సి ఫోటోగ్రఫీ ఒక్కటే తీసుకున్నాం. వన్స్ అపాన్ ఎ టైం ఫిలిమ్స్ ఉంటుంది. అంటే రీల్ మీరు ఫోటో తీయాలంటే ఆ రీల్ మళ్ళీ దాన్ని తీసుకొని ఫిలిం డెవలపింగ్ నథింగ్ బట్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ సమ్ కెమికల్స్, దెన్ ఓన్లీ యువర్ ప్రింట్ హ్యాస్ బిన్ డెవలప్డ్ టు ఫోటోకాపీ. అంటే ఆ నెగిటివ్ నేర్చుకోపోయేసి కెమికల్ ఇన్సర్ట్ చేసి ఆటోమేటిక్ దాంట్లో నుంచి ఫోటో అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనం దాన్ని ప్రింట్ చేసుకునేసి దాన్ని ఫ్రేమింగ్ చేసుకునేది. నవేడేస్ అంతా అవసరం లేదు. డిజిటల్ కెమెరాస్, ఎవ్రీథింగ్ షుడ్ బి డిజిటల్. ద స్టోరేజ్ హ్యాస్ బీన్ ఇన్ మెమరీ కార్డ్స్.
చిప్స్, మెమరీ కార్డ్స్, లేకపోతే డేటా కార్డ్, పెన్ డ్రైవ్ లో కూడా మనం యూఎస్బి పోర్ట్ లో కూడా మనం సిస్టమ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. See the how technology has been developed. We are also going to develop this technology. ఓకే, అంటే ఈడిఐ అంటే ఆ ఫోటోగ్రఫీ నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజ్డ్. దాని యొక్క మ్యాన్ పవర్ చూడండి, ఇప్పుడైతే దాన్ని కెమికల్ డెవలప్ చేసాకో లేకపోతే దానికి మ్యాన్ పవర్స్ ఇద్దరు ఉంటారు, మళ్ళీ ప్రింట్ తీసుకొస్తాడు, అదంతా అవసరమే లేదు మా. ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes ప్రింట్ వచ్చేస్తుంది, ప్రింట్ అవుట్ లోనే ప్రింట్ వచ్చేస్తుంది. See how technically the technology has been developed. ఇప్పుడు దాన్ని ఫిలిం డెవలపర్ ఒకడు లేకపోతే ఫ్రేమింగ్ వేసే అవసరం మ్యాన్ పవర్ రిడక్షన్. జస్ట్ మీరు ఫోటో తీస్తే ఇమీడియట్ గా మనమే చూసుకోవచ్చు. ఫోటో బాగలేకపోతే అగైన్ యూ మే టేక్ అనదర్ ఫోటో. ఫిలిం వేస్ట్ లేదు, దాంట్లో ఏం వేస్ట్ లేదు, జస్ట్ డేటా ఓన్లీ ఎరైజ్ ఎన్నిసార్లు కావాలో ఎరైజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు కావాలో అప్డేట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ స్టోరేజ్ ని బేస్ చేసుకొని డేటా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాన్ పవర్ రిడక్షన్. సేమ్ ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ మన ఈ కామర్స్ లో కూడా హౌ దే ఆర్ రిడక్షన్ ద మ్యాన్ పవర్. వన్ ఈస్ ద మాన్యువల్. మీ యొక్క డేటా మనం అప్లోడ్ చేసే ముందు ఏం చేస్తామా, ఎక్కడన్నా షాపింగ్ పోయినప్పుడు ఏమన్నా మాన్యువల్ గా రాసుకుంటాడు అనమాట. మీ యొక్క నేమ్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద మ్యాన్ ఫోర్స్. అంటే ఒక మనిషి దానికైనా ఉంటాడు, దాన్ని ఎంటర్ చేసుకుంటారు. వెరాస్ ఇన్ ఈ కామర్స్ ఈడిఐ లో చూసిన ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ద కస్టమర్ షుడ్ బి ఎంటరింగ్ ద డేటా. మీరు దాంట్లో ఎంటర్ అవ్వాలంటేనే మీరు డేటా ఇన్సర్ట్ చేస్తేనే మీరు దాంట్లో ఎంటర్ అవ్వగలుగుతారు. ఆటోమేటిక్ ఇట్ హ్యాస్ బీన్ జనరేటెడ్, ఇట్ హ్యాస్ బీన్ షేరింగ్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ సచ్ యాజ్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. మీ యొక్క డేటా, మీ యొక్క ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుందో ఆ కంపెనీకి డేటా ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి మ్యాన్ పవర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సి ఐ విల్ షో ఇన్ అదర్ స్లైడ్. మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. See, this is the paper document mark. Actual ga such a post office mails kavachu, whatever it may be. Ante once upon a time, this is the previous generation where without using EDA, electronic data lekunda, make a postcard. Post office nunchi postcard has been delivered to other post office, and postman is available to deliver your postcards after they are going to enter. Enter ante ekkada mee postcard povala, ekkada mee యొక్క లొకేషన్ అంతా ఫైండ్ అవుట్ చేసుకునేసి దాన్ని స్ప్లిట్ చేసుకుంటాడు. Okay, again he is generating the invoice, again he is sending the other post office, again he is the postman is available to take your post and they are going to purchase. And see the manpower nearly 2 to 3 members maintain చేస్తున్నారు మీ యొక్క డేటా. ఓకే, అంటే మీ యొక్క డేటాబేస్ కావచ్చు లేకపోతే మీ యొక్క నీడ్ మీరు ప్లేస్ చేసే ఆర్డర్ కావచ్చు, దాన్ని ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 members they are maintaining. Whereas in EDI, electronic data interchange, nothing but మార్నింగ్ మీరు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క డేటా హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా, దానికి మ్యాన్ పవర్ అవసరం లేదు, దానికి పేపర్ వర్క్ అవసరం లేదు. వితౌట్ పేపర్ వర్క్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఇక్కడ నలుగురు 4 members ఆర్ వర్కింగ్ హియర్. ఓకేనా, ఒక డేటానే ఫ్రమ్ చెన్నై టు బాంబే, ఎవరికో లెటర్ కావాలా పోస్ట్ కావాలనుకోండి, ఇక్కడ చెన్నై నుంచి బాంబే వచ్చేస్తుంది ట్రాన్స్పోర్టేషన్ అంతా. ఇక్కడ 4 members దే ఆర్ మానిటరింగ్ ద సేమ్ లెటర్. వెరాస్ ఇన్ ఈడిఐ, దిస్ ఇస్ ద ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఈ మ్యాన్ పవర్ ఎక్కడన్నా వర్క్ చేస్తుందమ్మా, హ్యావింగ్ ఎనీ మ్యాన్ పవర్ మా, హ్యావింగ్ ఎనీ ఫోర్స్, వీఆర్ యూజింగ్ ఎనీ పేపర్ వర్క్. No, everything should be automated. That is electronic data interchange from one computer to another computer with the help of WAN. WAN nothing but a value added network. They are using only in the commercial businesses or from one organization to another organization. Otherwise, the banking sectors, otherwise the government, your data will be protected in a WAN, value added network. They are sharing your data from their organization to with the partnership organization. ఓకే, అంటే ఈ వ్యాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే వ్యాన్ నెట్వర్క్ WAN వైడ్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం కదా. వ్యాన్ ఎందుకు అన్నప్పుడు యువర్ డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మట్టుకే మీ యొక్క డేటా ఉంటుంది. బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు షేర్ యువర్ డేటా. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ కూడా ఒక బ్లాక్ మార్క్, అంటే వాళ్ళ బిజినెస్ కూడా ఇంకొకరు మిస్యూజ్ చేస్తారు. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీ మార్కెటింగ్. ఇమీడియట్ గా ఇంకొక కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తే ఆటోమేటిక్ యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ దాట్. ఓకేనా,
దే ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ యూ. ఇమీడియట్ గా మీరు ఆ ప్రోడక్ట్ అట్రాక్ట్ అయిపోయేసి మీరు వాళ్ళ షిఫ్ట్ అయిపోతే ఏమొస్తుంది, దే ఆర్ గోయింగ్ టు లాస్ దట్ బిజినెస్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేపర్ అంటే పేపర్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్ వెరాస్ ఇన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్. Is it clear? Am I having any doubts on these two differences? Whereas this is a paper documents interchange between the communication. How many man force is here? Nearly 4 members. See, data has been entered after, then only they are going to dispatch your product or the post everything. Automatically he is going to hand out the with post office. This is the junction. Again the postman will be taken your letter or product purchase or whatever it may be. Again he is accepting the letter, then he is going to purchase the product, then only they are going to deliver your product. See how many manpower, how many documents are created. Whereas in EDI, just having with the help of VAN, value added network, we are having the company, then the partnership organization. The 2 members have been transferring the data. Here there is no manpower, everything should be automated. That is electronic data interchange. Is it clear? Am I having any doubts on these two differences? Whereas the documents and electronics అంటే మీ యొక్క కన్వర్షన్స్, మీ యొక్క డాక్యుమెంట్స్ లో కన్వర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మోడ్ లో కన్వర్ట్ చేసే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందమ్మా? మళ్ళీ అమ్మా. No doubts, sir. Having any doubts, please raise your questions, ma. No doubt, sir. Okay. ఏమ్మా ఆడున్నాడు పో ఆడ షెడ్కి అయిపోయినా See, this is the social, environmental and the pressures. We are going to reduce. అంటే పేపర్ డాక్యుమెంట్స్ నుంచి ఈడీ అయిపోయిన ఆటోమేటిక్లీ the environment has been protected, changing the nature of the workforce. See, that is the nature. Whereas the documents లో చూసిన నలుగురు ఉన్నారు, whereas in electronic mode లో there is no man force. అంటే everything should be automated. Automated అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మీ యొక్క మైక్స్ మ్యూట్ లో పెట్టండి. అంటే ఆటోమేటెడ్ అయినప్పుడు మ్యాన్ ఫోర్స్ తగ్గింది, పేపర్ వర్క్ తగ్గింది, లెస్ ఎఫర్ట్. అంటే మ్యాన్ ఎక్కడ కానీ పనిచేయడం లే, ఆటోమేటిక్ గా మీరు ప్లేస్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ దే ఆర్ గివింగ్ ద socialistic and environmental pressures. See, increasing importance of the ethical and legal issues. What is the ethical and legal issues means? Legal issues కామన్ గానే ఉంటుందమ్మా. అంటే లీగల్ ఇష్యూస్ నథింగ్ బట్ మీ యొక్క క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, మీ యొక్క ప్రోడక్ట్ ప్రైస్ కావచ్చు. వెరాస్ దే ఆర్ ప్రొవైడింగ్ లీగల్ అంటే ప్రజెంట్ లాను బేస్ చేసుకునేసి మీ యొక్క ప్రోడక్ట్ పర్చేసింగ్, సేల్స్, తన యొక్క ప్రోడక్ట్స్ ఎంఆర్పి పైన అవ్వకూడదు. డిస్కౌంట్ కూడా ఎందుకు ఇస్తున్నాడు, డిస్కౌంట్ అన్నెసెసరీగా డిస్కౌంట్ ఇస్తే అప్పుడు దే ఆర్ అంటే ఫాస్ట్ గా వాళ్ళ ప్రోడక్ట్స్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు, దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ డిస్కౌంట్ 50%. అదర్ పర్సన్కి ఏమవుతుందంటే మార్కెటింగ్ దెబ్బతింటుంది. అంటే ఇంకొక కాంపిటీటర్ ఎట్లా మీరు 50%, దానికి కూడా రీజన్ ఉండాలి. వెరాస్ దే ఆర్ గోయింగ్ టు లాస్ట్ ఆఫ్ ద సేల్, అంటే ఈ రోజు క్లోజ్ చేస్తున్న బిజినెస్ ఉన్నప్పుడు అట్లాంటి చోట్ల దే ఆర్ గివింగ్ దట్ మచ్ మోర్ దాన్ అదర్ కంపెనీస్. అట్లా చేయొచ్చు అనమాట. అంటే బేస్డ్ ఆన్ దిస్ ఎథిక్స్ అండ్ లీగల్ ఇష్యూస్. ఎట్లా అంటే వాట్ ఆర్ ద లీగల్ ఇష్యూస్? నథింగ్ బట్
మీ యొక్క ప్రొడక్ట్స్ ఏదైనా పర్చేస్ చేస్తున్నారు, దానికి రిటర్న్ పాలసీస్ కావచ్చు, డ్యామేజెస్ కావచ్చు, everything should be under gone for these legal issues. See how they are increasing social responsibility of the organizations and rapid political changes. What are the social responsibilities? Social responsibility nothing but ఒకడైతే కస్టమర్ 10 మంది అయితే ఆటోమేటిక్ పబ్లిక్ ఇష్యూ అవుతుంది, పాలసీ మ్యాటర్ అవుతుంది. అంటే 10 మందికి న్యాయం చేయాలంటే ఆ కంపెనీ షుడ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, దే ఆర్ మెయింటైనింగ్ ద లీగల్ అంటే ప్రెసెంట్ లా ఇష్యూస్, లా కావచ్చు, ప్రెసెంట్ లీగల్ ఇష్యూస్ కావచ్చు. Next, the technology pressures. What are the technology pressures? Nothing but rapid technological evolutions, increasing the innovations and the new technologies, that is information overload. See how they are going to improve the technologies. Information overload అన్నప్పుడు ఏమంటే వాళ్ళకి కండిషన్స్, దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద కస్టమర్స్ నియర్లీ 100 మెంబర్స్ అంటే ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, 100 మెంబర్స్ మెయింటైన్ చేసినప్పుడు 100కి దే కెనాట్ రైజ్ ఎనీ ప్రాబ్లమ్స్. అంటే 100 మెంబర్స్ అట్ ఏ టైం లాగిన్ కావచ్చు, అట్ ఏ టైం వ్యూ చేయొచ్చు. వాళ్ళకి ఆ కంపెనీ అంటే హ్యాంగ్ కావడం కానీ, డేటా రైజ్ కావడం కానీ ఏం ప్రాబ్లం ఉండదు. వెరాజ్ 200 మెంబర్స్ అయినప్పుడు ఆటోమేటిక్లీ దే షుడ్ ఇంక్రీజ్ దర్ కెపాసిటీ. సి ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ రూమ్ ఒక కెపాసిటీ 58 మెంబర్స్ అంటే ఎక్సెస్ 58 పైన ఒక్కరు వచ్చినా ఏమవుతుందమ్మా క్లాస్లో? సి యువర్ సిట్టింగ్ కెపాసిటీ 58 to 60 మెంబర్స్. ఓకే, 58 యు ఆర్ గోయింగ్ టు స్టిక్ ఆన్ 58 మెంబర్స్. అంటే మీకు క్లాస్లో 58 మెంబర్స్ ఉన్నారు, మీరంతా ఫుల్ ప్రెసెంట్. అంటే 58 మెంబర్స్ లాక్ సిట్టింగ్ కెపాసిటీ అయిపోయినాక 59th మెంబర్ దే ఆర్ కమింగ్ టు ఎంటర్ ఇన్ యువర్ క్లాస్. అంటే ఎంటర్ అయినప్పుడు వాడు ఎక్కడ కూర్చుంటాడు? 59th మెంబర్ ఎక్కడ కూర్చుంటాడమ్మా? మీ యొక్క సిట్టింగ్ కెపాసిటీ 58 అయినప్పుడు 59th అనదర్ పర్సన్ దే ఆర్ గోయింగ్ కమింగ్, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. అంటే మీ యొక్క క్లాస్ రూమ్ లో ఎంటర్ అయినప్పుడు ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ కూర్చుంటాడమ్మా? అహం ఉన్నవా విష్ణువర్ధన్? ఆన్సర్ ఎనీవన్? మా అర్థమైందా? 58 మెంబర్స్ మీ యొక్క క్లాస్ సిట్టింగ్ కెపాసిటీ. అంటే 58 మెంబర్స్ కూర్చున్నారు. 59th పర్సన్ ద పర్సన్ హ్యాస్ బీన్ ఎంటరింగ్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్ లో ఎంటర్ అయినప్పుడు వాడు ఎక్కడ కూర్చుంటాడు? మౌనిక, అర్హం, విష్ణు, సార్ అడ్జస్ట్ చేసుకొని కూర్చుంటారు కదండి సార్. అడ్జస్ట్ చేసుకొని కూర్చోరమ్మా. 58 మెంబర్స్ కెపాసిటీ అయినప్పుడు ఒకటి నిలబడుకుంటాడు. ఎట్లా అడ్జస్ట్ చేసుకుని? సరే అడ్జస్ట్ అయి కూడా అయిపోయిందో మళ్ళీ 10 మెంబర్స్ వస్తారు. ఇస్ ఇట్ క్లియర్? మళ్ళీ 10 మెంబర్స్ వచ్చినప్పుడు సిట్టింగ్ కెపాసిటీ ఫుల్. ఓకేనా? మళ్ళీ 10 మెంబర్స్ అంటే నియర్లీ 60-70 మెంబర్స్ ఫుల్ అయిపోయింది. వేరాజ్ యువర్ సిట్టింగ్ కెపాసిటీ 58, ఆటోమేటిక్ క్లాస్ స్ట్రెంత్ తనకు రూమ్ కెపాసిటీ 100 మెంబర్స్ అనుకుంటాం. వేరాజ్ 100 మెంబర్స్ ఆల్సో ఎంటరింగ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్ నిలబడేప్పుడు ప్లేస్ లేదు, ఫుల్ అయిపోయింది. హౌ యూ ఫీల్? అంటే యు ఆర్ ఫీలింగ్ దే ఆర్ యూ ఫీల్ లైక్ కంజెస్టెడ్. అంటే పక్కన కూర్చొని నిలబడుకుని ఉంటే ఎట్లుంటుందమ్మా? ఒక కచ్చ అని ఉంటుంది అనమాట. ఓకేనా? ఆటోమేటిక్ గా మీకు ఏం కావాలా? బ్రీతింగ్ అనేది తగ్గుతుంది. అంటే క్లాస్ రూమ్ కంజెస్టెడ్ గా ఉంటుంది, టెన్షన్ గా ఉంటుంది, రూమ్ మొత్తం ఎయిర్ వెంటిలేషన్ లాక్ అవుతుంది. ఏమవుతుందమ్మా? దీస్ ఆర్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ లైవ్ లో. వెరాస్ ఇన్ టెక్నికలీ అంటే దాని ఒక వెబ్సైట్ యొక్క కెపాసిటీ 100-200 మెంబర్స్ అంటే దట్ ఈస్ ద కస్టమర్ లాగిన్. అట్ ఏ టైం 100 మెంబర్స్ లాగిన్ అయితే ఓకే ఫ్లెక్సిబుల్ గా పోతా వస్తారు. వెరాస్ ద 1000 members they are coming to login or they are going to purchase the same product అన్నప్పుడు ఏమవుతుంది? రష్ క్రౌడ్ పెరిగినప్పుడు మీకు కంజెస్టెడ్ అంటే యూ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ వన్. అంటే 100 మెంబర్స్ ఇచ్చేవాడు ఆన్సర్ 1000 మందికి ఇవ్వలేని సిచ్యువేషన్ వస్తుంది. దట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్. ఆటోమేటిక్ ఏమన్నా దే ఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ ద టెక్నాలజీ, నథింగ్ బట్ అండ్ టు ఇంప్రూవ్ దర్ bandwidth and improve the capacity of the user input and output. Is it clear? This is the rapid technology absorption and increasing the innovations and new technology information overload. అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్స్ కావచ్చు హ్యాంగ్ అయినప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ ఓవర్లోడ్. యువర్ కెపాసిటీ ఈస్ 58 members, whereas the 100 members they are entering in your classroom, automatically the class has been congested.
క్లాస్ లో కంజెస్టెడ్ ఉంటుంది. ఈవెన్ దో మీరు కానీ లేకపోతే టీచింగ్ చేసే వాళ్ళకి కానీ ఓవర్ గా డిస్కంఫర్ట్. అంతే కెపాసిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది, మీ యొక్క కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ ప్లేస్. మీ యొక్క క్లాస్ రూమ్ ఒక ప్లేస్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ ఆర్ కంఫర్టబుల్ విత్ దట్. Then only they are accessing frequently from input and output. These are going to improve the technology, and these are the technological pressures. This is the performance ratio, that is nothing but what is your performance ratio? 1:10, 10:10 అంటే 100 కి 10 members ఉంటే ఓకే, whereas 1000 వచ్చినప్పుడు 10 members ఉంటే సఫిషియెంట్ కాదు. That is the performance ratio. See, the dimension of the electronic commerce, nothing but this is the core electronic commerce. This is the electronic area. అంటే మీకు ఏమవుతుందా, డిజిటల్ ప్రోడక్ట్ వేరే వర్చువల్ ప్రాసెస్. డిజిటల్ అన్నప్పుడు మనకి జస్ట్ బొమ్మల్లాగా, అంటే జస్ట్ ఇమేజెస్ బేస్ చేసుకుని మనం ప్రోడక్ట్ సేల్ కి పర్చేసింగ్ కానీ జరుగుతుంది. దట్ ఈస్ ద డిజిటల్ ప్రోడక్ట్. వేరే ద ఫిజికల్ ప్రోడక్ట్, సి హౌ మచ్ దే ఆర్ ఆక్యుపైడ్ ద ప్లేస్. అంటే ఇక్కడ ఖాళీగానే జస్ట్ సింపుల్ ఇమేజ్. ఈరోజు ఈ ప్రోడక్ట్ క్లోజ్ చేసి ఇమీడియట్ గా ఇంకో ప్రోడక్ట్ అప్డేట్ చేసి ఆ ప్లేస్ సరిపోతుందా. వెరాజ్ ఇన్ ఫిజికల్ అన్నప్పుడు మీకు ఆ గోడౌన్ మొత్తం స్టాక్ ఉంటే ఆ గోడౌన్ ఖాళీ అయ్యేదాకా ఎంత ట్రాన్స్పోర్టేషన్ కావాలా, ఎంత కావాలా, దట్ ఈస్ ద ఫిజికల్ ట్రెడిషనల్ కామర్స్. వెరాజ్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటిక్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఎలక్ట్రానిక్ మోడ్. నథింగ్ బట్ అన్ ఎలక్ట్రానిక్ డేటా గానే కన్వర్ట్ అవుతుంది. మీ యొక్క ఇమేజ్ కావచ్చు, మీ యొక్క పిక్చర్ కావచ్చు. మీ 10x10 ఫోటో ఉంటుందా, మీ యొక్క ఫోటోని క్యారీ చేయాలంటే హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్, అంటే నలిగిపోకుండా దానికి ఒక ఫైల్, దానికి ఒక ఇది మొత్తం పెట్టుకొని బుక్ తీసుకొస్తే ఫోటో నలిగిపోయి. వెరాస్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్ దెర్ ఇస్ నో సచ్ టైప్ ఆఫ్ ఇష్యూస్ మార్క్. సి ఆటోమేటిక్ మెయిల్ పెడితే ఇమీడియట్ గా దే కెన్ డౌన్లోడ్ 10x10 కావచ్చు, 20 ఎంత సైజ్ అన్నా కానీ దే కెన్ ఈజీలీ డౌన్లోడ్ విత్ ద పిక్సెల్ సైజ్. ఇస్ ఇట్ క్లియర్? దాంట్లో నలిగిపోయేదో అట్లాంటిది ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఎలక్ట్రానిక్ మోడ్. దిస్ ఈస్ ద కంఫర్టబుల్ విత్ ఎలక్ట్రానిక్. See, what is the electronic commerce field? The field nothing but shows see the electronic commerce applications. These are the electronic commerce application. How traditional and electronic commerce ante, where are the traditional అన్నప్పుడు చూడమ్మా, దానికి ఈ ల్యాన్ కానీ వ్యాన్ కానీ, దిస్ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ డెవలప్డ్ బై ద ఈ-కామర్స్ సైట్. అంటే ఈ-కామర్స్ బిజినెస్ రన్ చేయాలంటే we must establish this infrastructure. This is nothing but an electronic framework అంటాము. ఫ్రేమ్వర్క్ నథింగ్ బట్ మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలా, మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ కావాలా, ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుందా, మార్కెట్ సర్వే ఓకేనా, ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుందా, యా ప్లేస్ లో పెట్టి యా లొకేషన్ లో పెడితే ప్రోడక్ట్ సేల్ అవుతుంది, కస్టమర్స్ వస్తారా, కస్టమర్స్ ఎక్కువ మంది వస్తే ఏం చేయాలా, మ్యాన్ పవర్ ఎవరెవరు కావాలా, వాళ్ళకి వర్క్, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్. ఈవెన్ దో చిన్న షాప్ అయినా కూడా ఒక క్యాషియర్, ఒక గుమస్తా, ప్రోడక్ట్స్ ఉంటాయి ఓకేనా. మినిమం 3 to 4 members దే ఆర్ వర్కింగ్. వెరాస్ ఇన్ ఈ-కామర్స్ దిస్ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సేమ్ మనకు బిజినెస్ రన్ చేయాలంటే we must enclose these infrastructures. We must develop these infrastructures. What are the infrastructures? The common business service infrastructure, that is the security smart card authentication electronic payment. Number 1 అంటే మీ యొక్క పేమెంట్ కి మీ యొక్క కార్డ్స్, డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్, ఇంటర్నెట్, స్మార్ట్ కార్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మస్ట్ బి ప్రొటెక్టెడ్ త్రూ ఆన్లైన్. అంటే నమ్మకంగా మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీ యొక్క డేటా ప్రొటెక్టెడ్ గా ఉండాలా. సేమ్ థింగ్ వాళ్ళు అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా దే మస్ట్ ప్రొటెక్ట్ యువర్ డేటా ఓకేనా. దెన్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు ట్రస్ట్ దమ్. అంతే కదమ్మా, వాళ్ళకి మన పైన ట్రస్ట్ ఉండాలా. అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో హ్యావింగ్ సేమ్ ట్రస్ట్ ఆన్ ద కంపెనీ. అంటే లేకపోతే దే ఆర్ గోయింగ్ టు మిస్యూజ్ అవర్ డేటా. Number 1. Next, number 2, messaging and information distributing with the infrastructure through email, hypertext transfer protocol. Everything should be done with the hypertext. అంటే మనకు మెయిల్ కావచ్చు, మనం వెబ్సైట్ ఓపెన్ చేసేదైనా కూడా HTTP ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. Whereas the HTTP hypertext transfer protocol, protocols nothing but మనం ఇచ్చే నంబర్, న్యూమరిక్ వాల్యూస్ కావచ్చు, ఆ క్యారెక్టర్స్ కావచ్చు, దాంట్లో కన్వర్ట్ అవుతుందమ్మా. మనకు సిస్టమ్ తెలిసిన కోడ్ అంతా బైనరీ కోడ్. దట్ ఈస్ నథింగ్ బట్ 0 to 1, 1 to 0. సేమ్ ప్రోటోకాల్స్ అంటే మనం సిస్టమ్ ఐడెంటిఫికేషన్, హౌ టు ఐడెంటిఫై ద సిస్టమ్. సే ఐ విల్ షో ద వాట్ ఈస్ మెant బై ప్రోటోకాల్. అర్హం ఉన్నవరా? Yes sir.
ఎక్కడ పోయినావు రెస్పాండ్ కాకుండా ఉన్నావు? సార్ నెట్ రావట్లేదు సార్, సరిగ్గా కట్ అయ్యి వస్తాను సార్. ఓకే ఓకే. See this window, ma. Is it visible, ma? Wi-Fi properties. Yes, sir. Okay. Here having a internet protocol version, that is 4. Is it clear? Kanabartunda internet protocol TCP and a transmission control protocol IP, nothing but an internet protocol, that is version 4. See, I am going to see the properties of my protocol, that is the system IP address, internet protocol antene ikkada IP address. See, IP address, use following IP address 192.168.1.1. This is the internet protocol which is identified to change the data. Website lo మనం system లో ఏమవుతుందో ASCII, American Standard Code for Information Interchange. Whatever you are going to give the information, that is automatically interchange with the system code. Automatically they are converting to the machine. అంటే సిస్టమ్ కోడ్ లో కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ని తీసుకొచ్చేస్తున్నాం. ఈదర్ న్యూమరిక్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, సిస్టమ్ అర్థమయ్యే కోడ్ ఏమంటే ASCII కోడ్. వెరాజ్ ఇన్ ఈ ఐపి మనకి ఇంటర్నెట్ లో మనకి సర్చింగ్ www. అనే 3W వరల్డ్ వైడ్ వెబ్ google.com అంటాం. google.com అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే గూగుల్ సెర్చ్ అవుతుంది. వెరాజ్ గూగుల్ హ్యావింగ్ ఐపీ అడ్రస్. See, this is our system address 192.168.1.1 అనేది. అంటే మనం ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే మనకు అథెంటికేషన్ యాక్సెస్ చేస్తుంది. See, we are going to see the Google IP address చూస్తాం. ఓకేనా? I will show in live. ప్రతి వెబ్సైట్స్ కి గూగుల్ కావచ్చు, ఈవెన్ దో మీకు అమెజాన్ కావచ్చు, we will see the Amazon address also. See, here Amazon.in. Okay, na Amazon akka DNS record. What is the DNS record means? This is the Amazon IP address. IP address nothing but an internet protocol. Ante website directly Amazon and Sundama, whereas they are providing the IP address, we are going to connect this IP address. Our IP address, మన IP address ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా వాళ్ళకి IP address కి పోయేసి ఈ IP address ని క్యాచ్ చేసుకుంటుంది. అంటే then only they are going to display their website. Okay, identification. ఎవరు ఓపెన్ చేస్తున్నారని ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్. See, we are going to search the Google IP address. ప్రతి వెబ్సైట్ కి మనకు డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ IP address. IP address nothing but an internet protocol address. See, this is the Google address. How many Google address is there, ma? 1 2 3 4. See, NS1, network 1, network 2, network 3, network 4. They are maintaining 4 networks, 216 to 32.32. అంటే we are going to click this address. అంటే మనకి ఏమొస్తుంది, క్లిక్ చేస్తే Google site. Is it clear, ma? Where is the site? Where is the location? Everything should be available with the help of IP address. Internet protocol na base చేసిన హ్యాకర్ కూడా హ్యాక్ చేయగలుగుతారు. Whereas Google IP address 216 232 32.0 is the network range. Next, see, network name is Google. కనబడుతుందమ్మా? Are you watching the movement of the cursor? See, అంటే గూగుల్ యొక్క లైసెన్స్ కావచ్చు, తనకు IP అడ్రస్ కావచ్చు, యా అడ్రస్ అన్నా కానీ యా యొక్క సైట్ యొక్క లొకేషన్ కానీ మనము క్యాప్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ IP అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. See, here also 216 239 32.10 is our IP address. That is my system location. అంటే యా సిస్టమ్ నుంచి మనం అక్కడ నుంచి IP అడ్రస్ ని గ్యాదర్ చేస్తాము, ఆ సిస్టమ్ ఆటోమేటిక్ గా క్యాప్చర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ TCP IP, transmission control protocol, and internet protocol should be used for transaction the data through
ఆన్లైన్ మోడ్ అంటే మనకు ఆన్లైన్ లో మనకు డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే యాక్చువల్లీ లాగా ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నథింగ్ బట్ మనం టైప్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మన సిస్టమ్ నుంచి ఐపీ పింగ్ అవుతుందమ్మా. వాళ్ళ ఐపీతో మ్యాచ్ అయిన తర్వాత ఈ ఐపీ నుంచి ఈ ఐపీ యాక్సెస్ చేస్తున్నాం అనేసి డిస్ప్లే. దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు డిస్ప్లే ద websites. That is the transmission transfer protocol. That is the second infrastructure. Whereas the third is important. That is multimedia content and network publishing infrastructure. ఓకేనా, అంటే మనం ఎట్లా పబ్లిష్ చేస్తాము, ఎట్లా మనకు కంటెంట్ ఉంటుందని తెలుసుకుందామా. బట్ హౌ వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ అంటే ఇమేజ్ ఉంది, అప్లోడ్ చేసే ఇమేజ్ అవుతుందా? నో, వీఆర్ గోయింగ్ టు రైట్ ఎ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ HTML hypertext markup language, Java world wide web and URML uniform resource locator, అట్లా XML external markup language, different types of language ని బేస్ చేసుకునేసి మనము కోడింగ్ చేస్తాము. అంటే మనం ఇచ్చే ఇమేజ్ ఫైల్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ పోయినప్పుడు వీఆర్ గోయింగ్ టు రైట్ ద ప్రోగ్రామ్. దాంట్లో మొత్తం ప్రోగ్రామింగ్ ఉంటుందమ్మా. అప్పుడు తెలుస్తుంది హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్, హౌ టు ఇన్సర్ట్ ద ఇమేజ్, హౌ టు రైట్ ఎ టెక్స్ట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ డిజైనింగ్ సెక్షన్ వచ్చినప్పుడు, థర్డ్ యూనిట్ వచ్చినప్పుడు మీకు ఫుల్ అండ్ ఫుల్ ప్రోగ్రామింగ్ ఉంటుందమ్మా. హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్, హౌ టు ఇన్సర్ట్ ద ఇమేజ్, హౌ టు క్లిక్ ద హెచ్ఆర్ఎఫ్, హౌ టు క్రియేట్ ద హెచ్ఆర్ఎఫ్ లైన్స్ అనేది మనం HTML లో చూడవచ్చు. ఓకేనా, HTML లో మనం కోడింగ్ చేస్తేనే దిస్ ఈస్ ద థర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ అంటే ఫస్ట్ బిజినెస్ కామన్ బిజినెస్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ మీ యొక్క మెసేజెస్ అంటే మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్ కావచ్చు, ఆ ప్రోడక్ట్ రేజ్, ప్రోడక్ట్ ప్రైస్, నెక్స్ట్ కమ్యూనికేషన్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్ బై ద మెసేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్ మా. మీరు అనుకున్నంత SMS ప్రతిసారి కూర్చొని మనం టైప్ చేసినట్టు చేయడు. ఎవ్రీథింగ్ షుడ్ బి కోడింగ్. అంటే ఇవి రెండు మొత్తం దాంట్లో వర్క్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ HTML, Java, www.vrml, such type of different languages they are going to develop the website. ఓకేనా, వెబ్ బూస్టాప్ కావచ్చు, వర్డ్ ప్రెస్ కావచ్చు, లాట్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ ఇస్ అవైలబుల్, లాంగ్వేజెస్ ఇస్ అవైలబుల్. వీ మే కోడ్ ఎనీవన్. దాంట్లో మనం కోడ్ చేస్తే ఇదంతా కూడా ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్. నెక్స్ట్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిపోయిన అగైన్ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. దిస్ ఇస్ ద ఫోర్త్, దిస్ ఇస్ ద మెయిన్, నథింగ్ బట్ LAN. అంటే నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనము గ్లోబల్ గా మనక సేల్స్ కావచ్చు, మనకు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, మనక ఈ-కామర్స్ బిజినెస్ కావచ్చు, నెట్వర్క్ లేకుండా రన్ కాదు. ఓకేనా, ఇవంతా ఉన్నా కూడా నెక్స్ట్ ఫోర్త్, దట్ ఈస్ నథింగ్ బట్ LAN, WAN, BAN. ఓకే, LAN, WAN, BAN. See the difference as local area network, another one is wide area network. ఓకేనా, ఇవి రెండు ఉంటేనే బిజినెస్ సరిపోతుంది. yes సరిపోతుంది. బట్ WAN is important for a value added network that is communicated from our organizations. అంటే మనకు బిజినెస్ సీక్రెట్స్ కావచ్చు, మనకు డేటా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీ యొక్క పేమెంట్ సిస్టమ్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీ నెక్స్ట్ కస్టమర్స్, పార్ట్నర్స్ వీళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి ఆ డేటా షేర్ చేయకుండా ఉండేదని WAN యూజ్ చేస్తారు. అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి వాల్యూడ్, అంటే ప్రొటెక్టెడ్. మీ యొక్క నేమ్, మీ యొక్క నంబర్, ఈ కంపెనీలో 1000 మెంబర్స్ ఉన్నారమ్మా, దే డోంట్ హ్యావ్ అనదర్, అంటే ఇంకో కంపెనీకి చూసినారంటే దే డోంట్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ కస్టమర్స్, అంటే 1000 మెంబర్స్ లేదు. అట్లాంటప్పుడు వీళ్ళు ఈ కంపెనీలో ఉండేవాళ్ళు కానీ ఈ డేటా మిస్యూజ్ చేసి ఆటోమేటిక్ దే ఆర్ గోయింగ్ టు కాల్ యూ. మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ రండి అంటే ఆటోమేటిక్గా ద కస్టమర్ షుడ్ బి డీవియేటెడ్ టు దట్ కంపెనీ. ఇట్లాంటిది జరగకుండా ఉండాలంటే దే ఆర్ గోయింగ్ టు యూజ్ WAN, వాల్యూ యాడెడ్ నెట్వర్క్, నథింగ్ బట్ ఇంట్రానెట్ ఆర్ ఎక్స్ట్రానెట్. అంటే వాళ్ళ కంపెనీ ఆర్గనైజేషన్ లోనే ఆ ఒక డేటా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. మీ యొక్క డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్. సపోజ్ మీ యొక్క క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వీళ్ళ దగ్గర ఉంటుంది మన నంబర్స్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పే ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఆన్లైన్ లో ఆటోమేటిక్గా దే ఆర్ గోయింగ్ టు యాక్సెస్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. విత్ దర్ హెల్ప్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు పే ద ట్రాన్సాక్షన్. మనం పే చేసి ఎవరికి చేరాలని చెప్తున్నాము. బ్యాంక్ హ్యాస్ బిన్ పేయింగ్ ద మనీ త్రూ ఇంటర్నెట్, డెబిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఈ నంబర్ ఆటోమేటిక్గా సేవ్ అయ్యి వాళ్ళ సైట్లో ఉంటుంది. ఇఫ్ దే ఆర్ మిస్యూజింగ్ యువర్ పేమెంట్ సిస్టమ్, అంటే ఇంకొకరికి ఈ యొక్క డీటెయిల్స్ ఇస్తే ఏమవుతుందంటే మీ యొక్క పేమెంట్స్ ఇంకొకరికి వెళ్ళిపోదు. దే ఆర్ మిస్యూజింగ్ యూ, దే ఆర్ హ్యాకింగ్ యువర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ యువర్ బ్యాంక్ అకౌంట్. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి కంపెనీస్ ఏం చేస్తుందంటే కస్టమర్ ప్రొటెక్టెడ్తో, లేకపోతే దే ఆర్ నాట్ వయలేటింగ్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్, దే ఆర్ నాట్ వయలేటింగ్ ఎనీ లోకల్ లా కావచ్చు, పబ్లిక్ పాలసీస్, ప్రైవేట్ పాలసీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీస్ ఆర్ ద పాలసీస్. ఇవంతా కూడా WAN ద్వారా జరుగుతుంది. వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటే ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ యూజ్ చేసేదాన్ని వాల్యూ యాడెడ్ నెట్వర్క్. సీ ద డిఫరెన్సెస్. WAN అంటే
వైడ్ ఏరియా నెట్వర్క్ అట్ ద సేమ్ టైం వ్యాన్ అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్. ఇది వాళ్ళ ఆర్గనైజేషన్స్ మధ్యలో డేటా ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇన్పుట్ వాల్యూగా ఉంటుంది, అంటే ప్రొటెక్టెడ్ గా ఉంటుంది కాబట్టి దే ఆర్ యూజింగ్ ఏ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. సి ఇంటర్ఫేసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ నథింగ్ బట్ అ డేటాబేస్, కస్టమర్స్ అండ్ ద అప్లికేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్. ఇవన్నీ జరిగిపోతుంది. వేరే బిజినెస్ జరుగుతుంది, మెయిల్స్ మీరు ఆర్డర్ చేస్తారు, ప్లేస్ చేసిన ఆర్డర్ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇమీడియట్ గా మీకు మెసేజ్ రావడం కానీ ఇవన్నీ జరిగిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కోడింగ్. ఈ కోడింగ్ ఉంటేనే ఇవి రెండు వర్క్ అవుతుంది. వేరే ఇవన్నీ ఉన్నా మనం బిజినెస్ రన్ చేయాలంటే వీ నీడ్ లోకల్ ఏరియా అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఇవి రెండు ఉంటే సరిపోతుందా? నో. ఇక్కడ వీఆర్ గోయింగ్ టు యూజ్ అ వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్, ఎందుకంటే డేటా ప్రొటెక్టెడ్ గా ఉండాలి కాబట్టి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఫైనల్ గా వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ కస్టమర్ డేటాబేస్. డేటాబేస్ ఉంటేనే మనకి కమ్యూనికేషన్స్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకేనా? డేటాబేస్ నథింగ్ బట్ కన్స్యూమర్, కస్టమర్, ఆర్గనైజేషన్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్ బై ద డేటాబేస్. ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్ బై ద డేటాబేస్. అంటే డేటాబేస్ లోనే ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ ఇమీడియట్ గా సో అంటే ఇమీడియట్ గా ఈ డేటాబేస్ ని బేస్ చేసుకునే మీకు మెసేజెస్ కావచ్చు, మీ యొక్క క్లయింట్ కావచ్చు, మీ యొక్క కస్టమర్స్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే డేటాబేస్ ని బేస్ చేసుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మౌనిక, ఆనంద్ బాబు, అర్హం, having any doubts on this one? Okay ma. No, sir.